హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు లాస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి వెన్స్డే వ్లాగ్ అండి. ఇది ఎర్లీ మార్నింగ్ తీసిన వ్లాగ్ అనమాట. పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే కాకరకాయ వెల్లుల్లి కారం అయితే చేస్తున్నాను. ఈ కర్రీ కోసం అయితే చిన్నపాటి మినీ యుద్ధమే మా ఇంట్లో అయితే జరిగిందండి. అదేంటనేది అయితే మీకు వీడియోలో అయితే చెప్తాను. నేను కర్రీ కోసం అయితే కాకరకాయ ముక్కల్లో కట్ చేసుకున్నాను. కాకరకాయ ముక్కల్లో పసుపును సాల్ట్ వేసుకొని 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి. అలాగే ఆనియన్ ముక్కలు కూడా కట్ చేసుకుని అయితే పెట్టుకున్నాను. ఈ కాకరకాయ వెల్లుల్లి కారం అంటే మా బ్లెస్సీ పాపకు చాలా ఇష్టం అండి. వీక్లీలో వన్స్ అయినా తన కోసం అయితే ఈ కర్రీ అయితే చేస్తాను. ఈ కాకరకాయ వెల్లుల్లి కారం గురించి అయితే మా ఇంట్లో చిన్నపాటి యుద్ధమే జరిగిందండి. మార్నింగ్ అయితే మా బ్లెస్సీ పాపకి మా నిస్సి పాపకి మధ్య అయితే యుద్ధం అయితే జరిగింది. అసలు ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మా బ్లెస్సీ పాప అయితే అన్ని కూరగాయలు అయితే తినదండి. తనకి ఇష్టమైన కూరగాయలు కొన్ని కొన్నే ఉంటాయి. అందులో ఒకటి కాకరకాయ ఫ్రై అండి. కాకరకాయలు అంటే తనకు చాలా ఇష్టం అనమాట. పిల్లలు అయితే ఎవరు ఇష్టంగా అయితే తినరు. కానీ మా బ్లెస్సీ పాప చాలా ఇష్టంగా తింటుంది. మా నిస్సీ పాపకి అయితే అసలు ఇష్టం ఉండదనమాట కాకరకాయ ఫ్రై అంటే. ఇంకా మా నిస్సీ పాప కాకపోతే వెజిటేబుల్స్లో అన్ని కర్రీస్ అయితే తింటుంది. ఒక కాకరకాయ ఫ్రై అయితే తినదు. అలాగే పెరుగన్నం అయితే తినదు. తనైతే అన్ని కర్రీస్ అయితే తింటుంది. మా బ్లెస్సీ పాప అందరూ తినే కర్రీస్ తినదండి. ఇంకా మా బ్లెస్సీకి సపరేట్గా అందరూ తినే కర్రీస్ కాకుండా తన వెరైటీగా కాకరకాయ ఫ్రై లాంటివి అయితే తనకు నచ్చుతాయి అనమాట. దీని గురించి అయితే మార్నింగ్ అయితే వాళ్ళిద్దరు అయితే ఇంకా గొడవ వేసుకున్నారు. ఇంకా మా నిస్సీ పాప నా దగ్గరకు వచ్చండి ఇంకా మామూలు గొడవ అయితే చేయలేదు. నీకు అక్క అంటే ఇష్టం, అక్కకి ఇష్టమైన కర్రీస్ చేస్తావు, అందుకే కాకరకాయ ఫ్రై చేస్తున్నావు, నాకు ఇష్టం లేదని తెలుసు కూడా, ఇంకా అందుకే నేనంటే నీకు ఇష్టం లేదనేసి అయితే నా దగ్గరకు వచ్చి అయితే మామూలు గొడవ చేయలేదండి అసలు. నా బాధ ఏంటంటే మా బ్లెస్సీ పాప ఏ కూరగాయలు పడితే ఆ కూరగాయలు కడుపు నిండా అయితే తినదండి. తనకి ఇష్టమైన కూరగాయలు కొన్ని కొన్నే ఉంటాయి. అందులో ఈ కాకరకాయ ఒకటి అన్నమాట. ఈ కాకరకాయ చేసిన రోజైతే 3 పూటలు అయితే రైస్ అయితే తింటుంది. చాలా ఇష్టంగా తింటుంది. ఇంకా అందుకనే దీనికోసం అయితే నేను వీక్లీలో వన్స్ అయినా చేస్తాను. ఇంకా మా నిస్సీ పాప గురించి అయితే స్పెషల్గా ఏం చెప్పే పని లేదు. మా నిస్సీ గాడికి ఇంట్లో ఏది ఉన్నా కూడా ఆఖరికి మామిడికాయ పచ్చడి ఉన్నా కూడా ఇవి వేసుకొని అయితే చక్కగా కడుపు నిండా అయితే తింటుంది. తనకి కూరే కావాలి అని అయితే ఏముండదు. ఏదున్నా అడ్జస్ట్ అయిపోతుంది ఇంట్లో. మా బ్లెస్సీ అయితే అలా అడ్జస్ట్ అవ్వదండి. ప్రతి కర్రీకి వంకలు పెడుతుంది. ఇంకా తనకి ఒక పెరుగన్నం మాత్రం చాలా ఇష్టంగా అయితే తింటుంది. మా పిల్లలిద్దరికీ అసలు మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా క్షణం పడదండి. లేచిన కాడ నుంచి నైట్ పడుకునే వరకు కూడా ఏదో విషయంలో అయితే గొడవ వేసుకుంటూనే ఉంటారు. వాళ్ళ మధ్య నేనైతే పంచాయతీలు తగాదాలు అయితే తీర్చాలి. వాళ్ళ వాళ్ళ తగాదాల గురించి నాకైతే పెద్ద తలనొప్పి అవుతుంది. ఈరోజు మా నిస్సీ పాప క్యారేజ్ తీసుకెళ్ళమంటే నాకు కాకరకాయ ఫ్రై వద్దు, నాకు పచ్చడి వేసి పెట్టు అనేసి అయితే గొడవ చేసింది. నేనైతే పచ్చడి ఎందుకమ్మా స్కూల్కి అనేసి అయితే నేను ఇంకా ఈ కాకరకాయ ఫ్రైలోనే కొంచెం గింజలు లేకుండా తీసి స్పెషల్గా తీసి తనకైతే వేశాను. తను లైట్గా తింటుంది కానీ కాకరకాయ గింజలు ఉంటాయి కదా, సీడ్స్ ఉంటాయి కదండి, ఆ సీడ్స్ అయితే తిందో. అవి తినకుండా కొంచెం కొంచెం కర్రీ అయితే పలుచగా కలుపుకొని అయితే లైట్గా తింటుంది. మా పిల్లలు నాన్ వెజ్ అయితే ఎక్కువగా తినరు. ఏదైనా స్పెషల్గా తిన్నారంటే అది చికెన్ ఒకటే. వాళ్ళిద్దరూ బాగా ఇష్టంగా తింటారు. ఆ చికెన్ ఒకటి మాత్రమే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా వాళ్ళ కోసం మేము నాన్ వెజ్లో ఏ కర్రీ తెచ్చుకున్నా కూడా వాళ్ళ కోసం అయితే స్పెషల్గా అయితే చికెన్ అయితే తీసుకురావాలి. చికెన్లో ఏ రకమైన ఐటమ్స్ చేసినా కూడా చాలా ఇష్టంగా తింటారండి. చికెన్ బిర్యానీ అంటే అసలు చాలా ఇష్టం అనమాట వాళ్ళకి. వీక్లీలో వన్స్ అయినా వాళ్ళ డాడీ ఇంకా బయట నుంచి తేవటమో ఇంట్లో చేసుకోవటమో అయితే జరిగిద్ది. ఎక్కువగా మా బ్లెస్సీ పాప కోసం అయితే చికెన్ బిర్యానీ అయితే తీసుకొస్తారు. ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు అక్క చెల్లెలైనా వాళ్ళ మనస్తత్వాలు డిఫరెంట్‌గా అయితే ఉంటాయి. వాళ్ళ టేస్ట్‌లు కూడా డిఫరెంట్‌గా ఉంటాయండి. ఒకళ్ళకి అన్ని రకాల కూరగాయలు ఇష్టం. ఒకళ్ళకి కొన్ని రకాల కూరగాయలు ఇష్టం. అందులో పెరుగు ఇష్టం తనకి. మా బ్లెస్సీ పాపకి. మా నిస్సీ పాపకి పెరుగంటే ఆమడ దూరంలో ఉంటుంది. అంతగా పెరుగంటే తనకు అసలు నచ్చదనమాట. ఆ పెరుగుని చూస్తేనే ఆ పక్కన కూర్చొని అయితే అసలు అన్నం తినదు. అంత దూరంగా అయితే కూర్చొని అయితే తింటుంది. ఇంకా మనం కర్రీ ప్రాసెస్‌లోకి అయితే వద్దాము. ఇక్కడైతే నేను ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకైతే నేను ముందుగా పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలనైతే స్క్వీజ్ చేసి అయితే ఆయిల్‌లో అయితే వేశాను. మంచిగా అయితే కాకరకాయ ముక్కలనైతే వేగనివ్వాలి.
అలాగే అందులోకి పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే మంచిగా కాకరకాయ ముక్కలను అయితే ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసుకుంటే కొంచెం మనకు చేదనేది తగ్గుతుంది. కర్రీలోకి అయితే వెల్లుల్లిపాయ కారం కోసం అయితే నేనైతే 3 స్పూన్స్ అయితే కారం వేసాను. అలాగే 1 స్పూన్ అయితే జీలకర్ర వేసాను. 2 స్పూన్స్ అయితే ఎండు కొబ్బరి పొడి వేసాను. ఒక 10 రెబ్బలైతే వెల్లుల్లి రెబ్బలైతే వేసాను. దీన్నైతే మిక్సీ అయితే పట్టుకుందాము. మనకి అప్పుడు వెల్లుల్లి కారం అనేది రెడీ అవుతుంది. ఇక్కడైతే నేను మిక్సీ అయితే పట్టుకోవడానికి అయితే వెళ్తున్నాను. కాకరకాయ ముక్కలు హాఫ్ వరకు అయితే వేగినాయండి. అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలైతే యాడ్ చేసుకుందాము. ఆనియన్ ముక్కలు వేసుకొని మంచిగా వేగనివ్వాలి. కర్రీ మీద ప్లేట్ పెట్టుకొని అయితే ఓ 10 నిమిషాలైతే సిమ్‌లో పెట్టుకొని అయితే మగ్గించుకుందాము. కర్రీ అయితే మగ్గిందండి. అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారం అయితే వేసుకుందాము. నేనైతే 3 స్పూన్స్ వరకు అయితే వెల్లుల్లి కారం అయితే వేస్తున్నాను. ఎందుకంటే కాకరకాయ చేదుగా ఉంటుంది కాబట్టి కొంచెం కారమును సాల్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. వెల్లుల్లి కారం వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. యమ్మీగా ఉండే కాకరకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. ఇది పప్పు రసంలోకి అయితే చాలా బాగుంటుంది. వేడివేడిగా మా ఇద్దరి పిల్లల మధ్య మినీ యుద్ధాన్ని చేసే కాకరకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిందండి. ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేదైతే లైట్గా ఉంటుందండి, మరీ ఎక్కువ చేదు ఉండదు. కానీ ఇది పప్పు సాంబార్ రసంలోకి అయితే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా వెల్లుల్లిపాయ కారం వేసి కాకరకాయ ఫ్రై చేస్తే 1 వీక్ 10 డేస్ అయినా కూడా పాడవదండి. చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇక్కడ పిల్లలిద్దరికైతే లంచ్ బాక్స్ అయితే కట్టేశాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే బిర్యానీ అయితే పెట్టాను. నైట్ వాళ్ళ డాడీ వచ్చేటప్పుడు అయితే బిర్యానీ అయితే తీసుకొచ్చారు. పిల్లలు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బర్త్డేకి వెళ్ళి అయితే భోజనం అయితే అక్కడే చేసి అయితే వచ్చారు. ఇంకా నైట్ అయితే వాళ్ళు బిర్యానీ తినలేదు. ఇంకా వాళ్ళ కోసం అయితే మార్నింగ్ ఉంచి అదైతే వేడి చేసి మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే బిర్యానీ పెట్టాను. ఇంకా క్యారేజ్లోకి అయితే కాకరకాయ వెల్లుల్లి కారం అయితే వేసి కట్టాను. నైట్ మా బావ వస్తూ బిర్యానీ అయితే తీసుకొచ్చారండి. ఒకటైతే మేము తినేసాము. ఒకటైతే ఇంకా పిల్లలకైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసి మార్నింగ్ అయితే పెట్టాను. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన వెంటనే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అప్పుడు వెంటనే మీరు నా వీడియో అయితే చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.